భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచి చైనా తటస్థ వైఖరిని కొనసాగిస్తుంది. రెండు దేశాలు సమయం పాటించాలని పిలుపునిచ్చింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి మద్దతు ఇచ్చాం. శాశ్వత కాల్పుల విరమణను ప్రోత్సహించడంతో పాటు ప్రాంతీయ సుస్థిరత్వం కోసం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మానోవింగ్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు నిర్వహించిన సంగతి తెలిసిందే. పీఓకే పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ తమ వద్ద ఉన్నాయని, భారత వైమానిక క్షిపణి దాడులను అవి అడ్డుకుంటాయని కలలుగన్న పాకిస్తాన్కు చుక్కెదురైంది. చైనా నుంచి సమీకరించిన HQ-9 LY-80 వ్యవస్థలు, వాటి రాడార్లు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ప్రయోగించిన ఒక్క క్షిపణిని ఆపలేకపోయాయి. ఆపరేషన్ సింధూర్లో భారత్ క్షిపణులు తక్కువ ఎత్తులో సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లాయి. దీనివల్ల పాక్ రాడార్లు వాటిని పసిగట్టలేకపోయాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ను జీర్ణించుకోలేని పాకిస్తాన్ చైనాకు చెందిన PL-15, తుర్కీకి చెందిన YHA సొరంగ డ్రోన్లతో వైమానిక స్థావరాలను టార్గెట్ చేయాలని ప్రయత్నించి పూర్తిగా విఫలమైంది. కాగా ఈ ఉద్రిక్త సమయంలో పాక్కు అనుకూలంగా చైనా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సవాళ్లతో కూడిన ఈ పరిస్థితులను పాకిస్తాన్ సమయంతో ఉందని, బాధ్యతాయుతంగా అవలంబించిందనేసి చైనా విదేశాంగ మంత్రి వెల్లడించారు. అయితే సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో ఆ దేశానికి అండగా ఉంటామని వాంగ్ యీ పేర్కొన్నారు. ఈ తరుణంలో చైనా సహాయం గురించి ఆరోపణలు వచ్చాయి. దీనిని భారత్ పూర్తిగా తీవ్రంగా ఖండించింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో చైనా ప్రకటనలు, చైనా ఆయుధాలను సరఫరా చేయడం భారత్ తీవ్రమైన అంశంగా పరిగణించింది. దీన్ని భారతీయ రక్షణ రంగ నిపుణులు కూడా తీవ్రంగా ఖండించారు.